ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు సర్వఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రియమైనటువంటి ప్రేయర్ టీవీ ప్రేక్షకులకు ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. మీకు అందరికీ ప్రభు పేరిట గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలను తెలియపరుస్తున్నాను. ప్రియమైనటువంటి వీక్షకులారా, దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషంలో మనము ఈ గుడ్ ఫ్రైడే శుభ సందర్భాన యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 7 మాటలను గురించి మనము నేర్చుకుందాము. మొదటిగా ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడును ప్రేమస్వరూపి, ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవ యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను స్వామి. ఈ ఉదయకాల వేళలో ప్రభువా, ఇదిగో నా తండ్రి, ప్రేయర్ టీవీ ద్వారా నా తండ్రి మీ బిడ్డలతో ప్రభువా ఈ రీతిగా కలుసుకోవడానికి మీరు చూపిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ప్రభువా, ఈ మాధ్యమం ద్వారా మీ మాటలను ప్రభువా ప్రకటిస్తూ ఉండగా స్వామి, ప్రతి ఒక్కరి హృదయంలో నా తండ్రి ప్రభువా కనువిప్పు కలుగులాగున ప్రతి ఒక్కరి జీవితానికి ఉపయోగార్థంగా మార్చుకొనండి స్వామి. వందనాలు చెల్లిస్తున్నాను ఆయన నా తండ్రి. నీ పక్షముగా ఇదిగో నా తండ్రి మీ మాటలను బోధించబోతుండగా నా తండ్రి, ఈ టీవీ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రభువా వింటున్నటువంటి ప్రతి ఒక్కరిలో మీ కార్యము జరిగించమని క్రీస్తు నామమున ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వీక్షకులారా, గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడినటువంటి దినముగా మనమందరమును కూడా గొప్ప పండుగలాగా ఆచరిస్తూ ఉంటాం. అదే రీతిగా ఈ సిలువలో పలికినటువంటి యేసుక్రీస్తు వారు 7 మాటల ద్వారా ఆయన గొప్ప సందేశాన్ని సర్వమానవాళికి అందించినట్లు మనము చూడగలం పరిశుద్ధ బైబిల్ గ్రంథమైనటువంటి గ్రంథంలో. చూద్దాం. మొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 7 మాటలు. మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వాక్యం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వాక్యం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటిగా సిలువ వేయబడినటువంటి విధానంలో ఎంతోమంది ఆయనను అపహసించారు, పరిహసించారు. ఎంతోమంది ఆయనను ఇదిగో అవమానకరంగా, దూషణకరంగా, రకరకాలుగా వేధించారు, బాధ పెట్టారు. ఆయనను తృణీకరించబడిన వానిగా, వెలివేయబడిన వానిగా చూచినట్లు మనము చూడగలం బైబిల్ గ్రంథంలో. జాలి చూపినటువంటి జనము కోసం, వెక్కిరిస్తున్నటువంటి వెర్రివారి కోసం, అపనిందలు వేసినటువంటి అందుల కోసం, అపహాస్యం చేసి ఇదిగో పరిహసించినటువంటి అవివేకుల కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ఆయన క్షమాగుణముతో తండ్రిని ప్రార్థించినటువంటి విధానాన్ని ఈ మాటలో మనం చూడగలం. ఆయన కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడం వైపున ఒకరిని, ఆ నేరస్తులతో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేశాడు. ఆ సిలువలో ఆయన ఎంతోమంది ఇదిగో ఆయనను సిలువ వేయాలి అని కంకణము కట్టుకొని అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారి మీద జాలి చూపకుండా
జాలి దయను చూపినటువంటి యేసుక్రీస్తు మీదనే జాలి కరుణ లేనటువంటి జనము కోసం, వారిలో ఉన్నటువంటి వెర్రితనము కోసం, వారిలో ఇదిగో వారు అపనిందలు వేసి ఇదిగో అంధులుగా మారినటువంటి వారి కోసం, అపహాస్యము చేసి అవివేకులుగా మారిన వారి కోసం తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు క్షమాగుణముతో. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక దయతో క్షమించు. ఎంత గొప్ప మాట అండి. చూడండి, ఈ మాటలో మనము విశ్వాసులుగా నేర్చుకోవాల్సినది ఏమిటంటే, మొదటిగా ప్రతి ఒక్కరును, అది విశ్వాసే కావచ్చు, లోకంలో ఉన్నటువంటి వారే కావచ్చు, యేసుక్రీస్తు వారు చూపినటువంటి మాదిరి ఏమిటంటే, మొదటిగా నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని, నీ శత్రువులను ప్రేమించమని ఆయన మాదిరి చూపించాడు. ఆ మాదిరిని కూడా ఆయన మరణానికి, శ్రమలకు, హింసకు, బాధానికి, దుఃఖానికి కారణమైనటువంటి వారి కొరకు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, వీరిది కాదు తప్పు, వీరిలో ఉన్నటువంటి వారిని శోధిస్తున్నటువంటి, వారిని పట్టి పీడిస్తున్నటువంటి ఆ దురాత్మ ఆ వ్యక్తులను ఆ రీతిగా వాడుకుంటుంది. అయ్యా, దయతో క్షమించండి అన్నట్లు ఇక్కడ ప్రభు మొదట క్షమాగుణము కలిగినటువంటి మాటగా మొదటి మాటను మాట్లాడుతున్నాడు. ఈ మాట ద్వారా మనము నేర్చుకునేటటువంటి విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువును బట్టి, యేసయ్యను బట్టి మనం చేసే ప్రార్థనలో ఇతరులను క్షమించే క్షమాగుణం, ఇతరులను క్షమించే క్షమాగుణము కలిగి ప్రార్థించువారమై ఉండాలని ప్రభువు ఈ మాట ద్వారా మనకు జ్ఞానాన్ని తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, విశ్వాసులారా, ఆత్మీయులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ టీవీ ద్వారా దేవుని వర్తమానాన్ని, బైబిల్ సందేశాన్ని వింటున్నటువంటి వారలారా, ప్రభు నేర్పినటువంటి, ఇదిగో ప్రభు చేసినటువంటి ప్రార్థన క్షమాగుణమైనటువంటి ప్రార్థన. మనమును కూడా ఇదిగో ఇతరులను క్షమించే విధంగా మనము ప్రార్థన చేయవారమై ఉండుదుముగాక. హల్లెలూయా. రెండవదిగా అదే లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వాక్యాన్ని కూడా మనం చదువుదాం ఒకసారి. రెండవ మాటగా, అందుకు ఆయన వానితో, నేను నీవు నాతో కూడా పరదైసులో ఉందవని నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఇక్కడ ఈ సందర్భంలో, రెండవ మాట సందర్భంలో, వేలాడ వేయబడినటువంటి ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషిస్తున్నాడు. ఏమని? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మును కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవును అదే శిక్షా విధిలో ఉన్నవు గనక దేవునికి భయపడవా? ఇద్దరు దొంగలు, ఆ దొంగల మధ్యలో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడ్డాడు. ఇక్కడ మనము చూస్తే ముగ్గురు సిలువ వేయబడ్డారు, ముగ్గురి విధానం వేరు. ఇక్కడ పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు, పశ్చాత్తాపడినటువంటి వ్యక్తి ఒకరు, పశ్చాత్తాపము పడినటువంటి వాడు మరొకరు. ముగ్గురు వేరు, మూడు స్థలాలు వేరు, మూడు శిక్షలు వేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణాన్ని బట్టి సిలువ వేయబడ్డారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని దూషిస్తున్నట్లు, అపహాస్యము చేస్తున్నట్లు, పరిహసిస్తున్నట్లు ఇదిగో ఈ మాటలో, ఈ సందర్భంలో మనం చూడగలం. అయితే ఆ రెండవ వ్యక్తి అంటాడు, నీవును కూడా అదే శిక్షను అనుభవిస్తున్నావు, నీకు దేవుడంటే భయం లేదా అని అతన్ని గద్దించాడు. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి మనము ఫలితాన్ని పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము లేదని చూచి, హల్లెలూయా, ఆయనలో ఏ తప్పిదము లేదు, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు అని ఎరిగినటువంటి ఆ వ్యక్తి ఆయనను చూచి
యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఆ సిలువలో పశ్చాత్తాపడుతున్నాడు ఒక దొంగ. రెండవ వ్యక్తి, మొదటి వ్యక్తి ఏమో దూషిస్తున్నాడు. ఇదిగో ఆ వ్యక్తి నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను రక్షించుకొను అంటున్నాడు. ఆ రీతిగా ఉన్నటువంటి సందర్భంలో రెండవ వ్యక్తి, ఇదిగో ఆయన రక్షకుడని, విడిపించగల సమర్థుడని, తప్పించగలిగిన వాడని, తన రాజ్యములో ఆయన ఇదిగో చేర్చగలిగిన వాడని రెండవ వ్యక్తి గుర్తెరిగిన వాడై భయముతో, అయ్యా యేసు ప్రభువా, నీవు నీ రాజ్యంలోని వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటుంటే ఆ ప్రభు అంటాడు రెండవ మాటగా, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందని నిశ్చయముగా, ఇంకా అది నిశ్చయత, మార్చలేనటువంటి వాగ్దానముగా, మార్చలేనటువంటి మాటగా, ఒక ధైర్యముతో కూడినటువంటి మాటగా, ఆ వ్యక్తిని ఆదరించే మాటగా, రక్షించే మాటగా పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దుండగులను క్షమించినటువంటి యేసు ప్రభు వారికి ఇరుప్రక్కల ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒకడు యేసుని తిరస్కరించాడు. వాక్యం చెప్తుంది, మీరు నన్ను తిరస్కరిస్తే నేను మిమ్మల్ని తిరస్కరిస్తానని. అయితే ఇక్కడ ఒక దొంగ యేసు ప్రభు వారిని తిరస్కరించాడు, మరి ఒకడు యేసుని క్షమించమని వేడుకుంటున్నాడు. యేసు క్షమించిన క్షమాగుణాన్ని గుర్తించి అంగీకరించి పాపాన్ని ఒప్పుకున్నాడు. ఇదైతే మనకు ఫలితం. మనం తప్పు చేసాము, కానీ ఆయన ఏ పాపము చేయలేదు, ఏ దోషము చేయలేదు. అన్యాయంగా, అక్రమంగా ఆయనను సిలువ వేశారు అని గుర్తెరిగాడు. అందుకే తన పాపాన్ని ఒప్పుకున్నాడు. తద్వారా పరదైసు చేర్చబడినట్లు రెండవ మాటగా ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ద్వారా మనము నేర్చుకునేటటువంటి భావం ఏమిటంటే, రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మారు మనసు పొందని ఎడమ వైపు దొంగ వలె విడవబడి, మారు మనసు పొందిన కుడివైపు దొంగ వలె యేసయ్యతో ఎత్తబడతారని తెలుస్తుంది. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నో గుడ్ ఫ్రైడే ఆరాధనలు అయిపోతూ ఉన్నాయి, పండుగలు అయిపోతున్నాయి. కానీ ఈ గుడ్ ఫ్రైడే నాడైనా ఆ సిలువలో పశ్చాత్తాపపడినటువంటి ఆ దొంగ వలె, ఆ వ్యక్తి వలె పశ్చాత్తాపపడగలిగితే, మారు మనసు పొందగలిగితే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు, వారసులగుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మూడవ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వాక్యాలను చదువుదాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడును అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ ఈ సందర్భంలో, ఈ మాటలో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి మాటలలో మూడవ మాటగా తన తల్లిని పిలిచి తన ప్రియ శిష్యుడైనటువంటి వ్యక్తిని చూపిస్తూ, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్తున్నాడు. రెండవదిగా ఆ ప్రియమైనటువంటి శిష్యుని చూచి, ఇదిగో ఆ వ్యక్తికి ఈమెను చూపిస్తూ తన తల్లిని, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. కళ్ళ ముందే కన్న కొడుకు కల్వరి సిలువలో
వ్రేలాడి బాధను, దుఃఖాన్ని, ఇదిగో కన్నీటిని, ఆవేదనను, ఆక్రందనను, ఆ ఘోరాన్ని చూస్తున్నటువంటి ఆ తల్లి గుండె తరుక్కుపోతున్నటువంటి ఆ సమయంలో తన తల్లిని మరచిపోకుండా, తన తల్లిని విడిచిపెట్టేస్తున్ననే ఆ బాధ ప్రభువులో ఉన్నది కనుక ఈ బాధ్యతను ఇదిగో తన ప్రియ శిష్యుడైనటువంటి ఇదిగో ఆ వ్యక్తికి బాధ్యతను అప్పచెప్తున్నాడు. అదే రీతిగా ఆ ప్రియ శిష్యుడికి ఇదిగో తన ప్రియమైనటువంటి శిష్యుడు, తను ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యునికి తన తల్లి బాధ్యతను అప్పచెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించినటువంటి వారు శిష్యులు అనేక మంది ఉన్నారు. కానీ ఇక్కడ ప్రేమించినటువంటి తాను ప్రేమించినటువంటి శిష్యుడు, దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా, యోగ్యమైనటువంటి వ్యక్తిగా, ఇదిగో తనను దగ్గరగా ఇదిగో స్నేహించి ఇదిగో సంబంధము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆ శిష్యునికి ఇదిగో తల్లి బాధ్యతను అప్పగిస్తున్నట్లు మనము చూడగలం. ఒక బాధ్యత కలిగిన శిష్యుడైనటువంటి యోహాను జాగ్రత్తగా చూచుకుంటాడని తన తల్లి బాధ్యతను అప్పగించాడు. ఇది మూడవ మాటగా తన తల్లితో, శిష్యునితో మాట్లాడుతున్నాడు. ఈ మాట ద్వారా తల్లి విషయంలో బాధ్యత కలిగిన మంచి కుమారునిగా యేసయ్య వలె మన కన్నవారి బాధ్యత మరణం వరకు మనదేనని అర్థం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వీక్షిస్తున్నటువంటి వీక్షకులారా, ఈనాడు చూస్తే తల్లిదండ్రులను ప్రేమించక, తల్లిదండ్రుల బాధ్యతను గుర్తెరగక ఇదిగో కాలు దువ్వేవారు చాలామంది ఉన్నారు. దేవుని ఎరిగినటువంటి వారు, దేవుని ఆరాధిస్తున్నటువంటి వారు, దేవుని ప్రేమిస్తున్నటువంటి వారే నోరారా దూషిస్తూ, శపిస్తూ, కొడుతూ, తిడుతున్నటువంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ టీవీ వీక్షణ ద్వారా చూస్తున్నటువంటి మీకు యేసయ్య తెలియపరిచేటటువంటి ఒక బాధ్యత, ఇదిగో మరణము వరకు, ముదిమి వచ్చు వరకు వారిని బాధ్యతంగా మోయగలిగినటువంటి వ్యక్తులు మీరే. ఎందుకంటే 9 నెలలు గర్భమున మోసి పెంచి పోషించి ఒక స్థితికి తీసుకువచ్చి నీ భారాన్ని మోసినటువంటి తల్లిదండ్రుల భారాన్ని ఇదిగో అంతం వరకు మోయాలి. ఆ బాధ్యతను గుర్తెరగాలనే మూడవ మాటగా ప్రభువు అందరికీ, సర్వమానవాళికి తెలియపరుస్తున్నాడు. అటువంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ఇదిగో దేవుని వెంబడించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 4వ మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వాక్యం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వాక్యం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి అనే 4వ మాట అంటే తండ్రి నుండి ఎడబాటు కలుగుతుంది. తండ్రి నుండి ఎడబాటు కలిగిన ఆ విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు నా చేయి ఎందుకు విడిచితివి. పాపము చేసిన కొందరు భక్తిపరులు పశ్చాత్తాపముతో నా దేవా అని సంభాషిస్తూ ప్రార్థిస్తుంటారు. అలా అని యేసయ్య పాపము చేశాడని కాదు, కానీ పాపులమైన మన పాపము ఆయన మీద మోపబడినప్పుడు, పాపులమైనటువంటి మన పాపము ఆయన మీద మోపబడినప్పుడు తండ్రి చెయ్యి విడిచిపెట్టేశాడు. ఆత్మ వేదనతో, ఆత్మలో కలిగినటువంటి బాధతో
ఈ మాటను మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏ పాపం ఎరిగినటువంటి వాడు, ఇదిగో సర్వ మానవాళి పాపం ఆయన మీద మోపబడింది, వేయబడినది. తండ్రి చేయి విడిచిపెట్టేస్తే ఆత్మవేదనతో మాట్లాడుతున్నటువంటి మాటగా 4వ మాట ఇదిగో పలుకుచున్నాడు ప్రభువారు. ఈ మాట ద్వారా పాపము ద్వారా మన తండ్రి అయిన దేవునికి దూరంగా ఉన్న మనలను దగ్గరకు చేయుటకు ఆయన తన తండ్రి ఎడబాటును అనుభవించాడని మనం తెలుసుకొనగలం. తండ్రికి దూరస్తులుగా, ఇదిగో పాపముతో దేవునికి దూరంగా ఉన్నటువంటి మనలను సమీపస్తులుగా, దగ్గరగా దేవుని ఆరాధించడానికి, ఇదిగో కోల్పోయినటువంటి ఆ మహిమను మరలా పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో మనపై ఉన్నటువంటి ఆ పాపమంతా ఆయన మోసి మనను సమీపముగా చేయడానికి ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఎడబాటవుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఎడబాటే మనలను ఆయన సన్నిధికి చేర్చింది. అట్టి కృతజ్ఞతతో దేవుణ్ణి ఇదిగో ఎల్లవేళలా స్తుతించుదముగాక. హల్లెలూయా. 5వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదువుదాం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తం. ఇప్పుడు ఈ మాట మనము సమాప్తము అంటే సంపూర్తి, ఒక పనిని పూర్తిగా చేసినప్పుడు సంపూర్తి అయిందని, సమాప్తమైందని, ముగించబడిందని మనము ఆయా సందర్భాలను బట్టి మాట్లాడుతుంటాం. అదే రీతిగా ప్రభువారు కూడా సమాప్తమైనది అని ఆయన మాట్లాడుచున్నాడు. యేసుక్రీస్తు ఏ పని చేసినా ఎంత చక్కగా ప్రారంభిస్తారో అంతకంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా సమాప్తం చేస్తాడు. తండ్రి ఏ పని మీద పంపాడో ఆ పనిని సంపూర్తి చేసుకుని విజయోత్సవంతో పలికిన మాటే ఈ 6వ మాట. ఈ మాట ద్వారా మన ఆత్మీయ స్థితి ప్రారంభం ఎంతైతే అద్భుతంగా ఉంటుందో, మరణ సమయానికి కూడా మన ముగింపు ఆత్మీయ స్థితి అంతకంటే అద్భుతంగా ఉండాలని ఈ మాట ద్వారా మనం తెలుసుకొనగలం. అయితే 5వ మాట చెప్పడం కొంచెం డిలే అయింది. 5వ మాటను చెప్పుకుందాం. అదే యోహాను సువార్త 9వ అధ్యాయం 28వ వాక్యం. 28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక గొనుచున్నాను. సిలువకు ముందు రోజు రాత్రి గెత్సెమనే తోటలో బంధించబడిన నాటు నుండి శరీరానికి మాంసం చీల్చబడేంత కొరడా దెబ్బలు, బరువైన సిలువతో సొమ్మసిల్లిపోయేంత ప్రయాణం, జీవోత్సవంలా ఆకాశానికి భూమికిని వేలాడుతున్నటువంటి సమయంలో ఆయన దాహం వేసి పరితపించిపోయాడు. ఆత్మలో దాహం, ఇంకా తీరని ఆత్మల పట్ల భారముతో ఆయన బ్రతికున్నప్పుడు, ఇదిగో నేను ఇచ్చు నీళ్లు తాగితే ఇక ఎన్నటికీ దప్పిక గొనడని, ఇదిగో ఆ స్త్రీతో ఎండవేళలా ఇదిగో బావి దగ్గర మాట్లాడాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు దాహమని కేకలు వేస్తున్నాడు.
ఇదిగో ఆయన నేను దప్పిక గొనుచున్నాను. ఏమిటి ఆ దప్పిక? ఆత్మదాహం. ఆ ఆత్మదాహం, ఇంకా తీరని ఆత్మల పట్ల భారముతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట 5వ మాట. ఈ మాట ద్వారా సమయం వృధా చేయకుండా, సమయం వృధాపరచకుండా, రక్షించబడిన నాటు నుండి, దేవునిలోనికి వచ్చిన నాటు నుండి ఆత్మల భారము కలిగి మరణం వరకు దేవుని కొరకు పని చేయాలని, అదే ఆత్మల భారముతో ఇదిగో మనం ముందుకు వెళ్ళాలని, అదే ఆత్మల భారము కలిగి దేవుని పనిని చేయాలని ప్రభు చెప్తున్నాడు. 6వ మాటగా మరొకసారి రిపీట్ చేస్తున్నాను. యోహాను సువార్త 19:30 వాక్యం, సమాప్తమైనది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో పనులు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు. ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఆయన ఏ పని చేసినా ఎంత చక్కగా ప్రారంభిస్తారో, ఎంత గొప్పగా ప్రారంభిస్తాడో అంతకంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా సమాప్తం చేస్తాడు. తండ్రి ఏ పనిని మీద ఈ భూలోకమునకు తనను పంపాడో ఆ పనిని సంపూర్తి చేసుకుని విజయోత్సవముతో జయమైనటువంటి మాటగా, జయాన్ని పొందినటువంటి మాటగా ఈ మాట పలుకుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఈ వీక్షిస్తున్నటువంటి వారలారా, మన ఆత్మీయ స్థితి ప్రారంభం అంటే మనము రక్షణ, మారు మనసు, బాప్తిస్మలో కొచ్చి ఆత్మలో బలపడుతున్నటువంటి ప్రారంభంలో ఎంతైతే అద్భుతంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా దేవుని వెంబడిస్తూ దేవుని పనులను, దేవుని సేవను, దేవుని కార్యాలను చేస్తూ ఉంటామో, మరణ సమయానికి అనగా మన ముగింపు ఆత్మీయ స్థితి అంతకంటే అద్భుతంగా ఉండాలని ప్రభు తెలియపరుస్తున్నాడు. చివరిగా లూకాసు వార్త 23వ అధ్యాయం 6వ వాక్యం 7వ మాటగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. మరణం మీద జయము, సాతాను మీద జయము సాధించిన జయశీలునిగా ఉన్న యేసయ్య గొప్ప శబ్దంతో కేక వేసి ఈ మాట పలుకుతున్నాడు. చివరి ప్రార్థన, ప్రారంభ ప్రార్థనేమో క్షమించమని, చివరి ప్రార్థనమేమో సాతాను మీద విజయాన్ని పొందానని గొప్ప కేక వేసి 7వ మాటగా పలుకుతున్నట్లు మనం చూడగలం. ఎక్కడ సాతానుకు తల వంచక, వాని ప్రలోభాలకు లొంగకుండా, వాడి వలన కలిగే 2వ మరణము పొందకుండా, పాపము మనపై ప్రభుత్వము చేయకుండా, ఏలుబడి చేయకుండా మరణపు ముళ్ళను విరిచేశాడని మనకు అర్థమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 7 మాటలు ఉన్నటువంటి ఇదిగో అర్థం, మొదటిగా దేవుని బిడ్డలు క్షమాగుణము కలిగా జీవించాలి. 2వదిగా పరలోక స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. 3వదిగా తల్లిదండ్రుల పట్ల ఒక బాధ్యత. 4వదిగా దేవుని ఎడబాటు మనకు దేవునికి దగ్గరగా చేసింది. 5వది ఆత్మల పట్ల దప్పిక కలిగి ఉండాలని. 6వదిగా ఏ పని చేసినా అది దేవుని దృష్టికి అద్భుతంగా ముగింపు ఉండాలని. 6వదిగా ముగింపు ఉండాలని. 7వదిగా జయకరంగా ఉండాలని ప్రభు తెలియపరిచాడు. ఇటువంటి మాటల ద్వారా ఆదరించబడుతున్నటువంటి మనమును ఇంకా ఆత్మీయతలో బలపడి దేవుని ద్వారా ఇంకా అటువంటి బలాభివృద్ధితో సేవలో ముందుకు కొనసాగుదుముగాక. అట్టి దీవెనలు ప్రతి ఒక్కరూ దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును, ప్రేమాస్వరూపి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, నా కొరకు మా కొరకు కల్వరి శిలువలో ప్రాణత్యాగమైనటువంటి దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను స్వామి. ఇంతవరకు ప్రభా ఈ మాధ్యమం ద్వారా నీ మాటలను తండ్రి తెలియపరచడానికి స్వామి
అయ్యా, నన్ను నీ పక్షముగా మీరు నిలవబెట్టిన విధమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను స్వామి. దూరాన్న ఈ నా తండ్రి వీక్షణ ద్వారా ఇదిగో ఎంతమంది ఇదిగో టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ల ద్వారా ఈ మాటలను నా తండ్రి వీక్షించి వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరిలో కార్యము జరిగించండి. రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి అయ్యా. మీ పరలోక స్వాస్థ్యాన్ని దయచేయండి స్వామి. నాయనా సహాయము చేయమని ఇదిగో నా తండ్రి ఈ గుడ్ ఫ్రైడే శుభదిన శుభాకాంక్షలు ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డనకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదా మనకు తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 7799334117, తెలుగు బాప్టిస్ట్ చర్చ్, బొట్లపాలెం, దర్శి మండలం, ప్రకాశం జిల్లా.